హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా మన లెవెల్ చూడండి, ఇక్కడ 48,349 లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని రాకెట్ లాగా పైకి దూసుకు వెళ్ళింది. ఇక్కడ దూసుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, పైన 48,000 నియర్ బై మన లెవెల్ 48,930 లెవెల్ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ప్లస్ హెవీ ప్రీమియమ్స్ తర్వాత విక్స్ వచ్చేసి హైలో ఉన్నాయి. వీటన్నిటి వల్ల ప్రీమియం డీకే చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ 48,930 నుంచి డౌన్కి వస్తూ ఇక్కడ చూడండి, డౌన్కి వస్తూ మళ్ళా 48,752 లెవెల్ని రీటెస్ట్ చేసి డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ 48,547 చూడండి, ఈ లెవెల్ పర్ఫెక్ట్గా మన లెవెల్ ఎంత బాగా పనిచేసిందో చూడండి. ఇక్కడ 1, 2, 3 టైమ్స్ ఆ లెవెల్ దగ్గర ట్రేడ్ చేసి ఆ తర్వాత చూడండి మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. చూడండి, చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. 48,930 అబోవ్ వెళ్ళి ఇక్కడ బయర్స్ని ట్రాప్ చేసి తర్వాత రివర్స్ అయింది. చూడండి, ఇది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి చాలా మంచి వాలటాలిటీ ఉంది. అదేవిధంగా ఎలక్షన్ రిజల్ట్స్ ఇటు ఈవెంట్లు ఉన్నప్పుడు ఈ విధంగా బిగ్ వాలటాలిటీ ఉంటుంది. 2 days ఆర్ 3 days ఎవరైనా బిగినర్స్ ఆప్షన్ బయింగ్ని అవాయిడ్ చేయడమే చాలా బెస్ట్ అండి, నాకు తెలిసినంత వరకు. చూడండి, అంటే ఎక్స్పీరియన్స్ ఉండి చేసే వాళ్ళకి ఈరోజు మన లెవెల్ చాలా అంటే చాలా బాగా పనిచేసింది. ఇక్కడ 48,547 చాలా బాగా పనిచేసింది. చూడండి, నేను ఇక్కడ తీసుకున్నాను కానీ అంటే డీకే ఎక్కువ ఉన్న దానివల్ల ఇక్కడ నేను బయింగ్ వద్దనుకున్నాను. కానీ ఇక్కడ మాత్రం మంచి ట్రేడ్ మిస్ అయ్యానండి, చాలా మంచి ట్రేడ్ మిస్ అయ్యాను. ఆ తర్వాత ఇక్కడ కూడా సెకండ్ టైం చూడండి 48,547 మన లెవెల్, ఇక్కడ నుంచి కూడా మంచి మూమెంట్ ఇచ్చింది. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 48,782 అండి. ఇక్కడ 752 ఉంది కదా, దీన్నే చేంజ్ చేసుకుందాం. $782. ఓకే అండి, మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దామండి. చూడండి, నిఫ్టీలో గ్యాప్ డౌన్ అయిన తర్వాత 22,630 ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తూ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మన లెవెల్ చాలా బాగా పనిచేస్తుంది. 22,697 లెవెల్, ఆ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని చూడండి డౌన్కి వచ్చింది. చూడండి, డౌన్కి వచ్చేటప్పుడు ఇక్కడ నియర్ బై 22,541 ఆ లెవెల్ నుంచి, అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయింది కాబట్టి ఈ లెవెల్లో నిఫ్టీ కూడా రివర్స్ అయింది. ఇక్కడ మన పివట్ పాయింట్ని అండ్ వీవ్యాప్ని టచ్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేసింది. 22,541 చూడండి, ఇక్కడ పిన్ టు పిన్ ఈ లెవెల్ని టచ్ చేసి పైకి వచ్చింది. పివట్ పాయింట్ వరకు పైకి వచ్చి మళ్ళీ అక్కడ వీవ్యాప్ పివట్ పాయింట్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి డౌన్కి వచ్చింది. చాలా మంచి డౌన్ ఫాల్ అయింది. చూడండి, అక్కడి నుంచి ఇక్కడ ఈ లెవెల్లో కనుక పిఈ తీసుకొని ఉంటే చాలా మంచి పాయింట్స్ అండి. చూడండి, చాలా బిగ్ మూమెంట్ అయితే ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి నిఫ్టీలో మన లెవెల్ 22,602 అండి, 22,602. దీన్ని మార్చుకుందామండి, 22,602. ఓకే అండి, వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.